లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఎవరైతే H1 వీసా, H4 వీసాలలో ఉన్నారో వాళ్ళ యొక్క సోషల్ మీడియా పెట్టించేస్తున్నారనేది అందరం వింటూనే ఉన్నాం. అది ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 15థ్ నుంచయితే ఇది అప్లై అయింది. దీని మీద కొన్ని వినిపిస్తూ ఉన్నాయి మనకి బయట సోషల్ మీడియాలో. అసలు ఎలా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, చాలా మందికి ఈ ప్రాసెస్ డిలే అవుతుందంట. అదంతా కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. మన గోల్ తెలుసు కదా! న్యూ ఇయర్ వరకు 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని. కొంచెం కష్టమే లెండి గానీ, తప్పకుండా న్యూగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. కొంచెం ఎక్కువ మందికైతే రీచ్ అవుతది. చాలామంది ఈ వీడియో కోసం కొంచెం వెయిట్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మందికి రీసెంట్‌గా ఉన్నటువంటి అప్డేట్ ఇది కాబట్టి. ఇంకా టాపిక్‌లోకెళ్తే ఎఫ్ వీసా, ఎం వీసా, జే వీసా వాళ్ళకైతే జూన్ నుంచి స్టార్ట్ చేశారు ఈ సోషల్ మీడియా వెట్టింగ్. బట్ ఆ టైం లోపల పెద్దగా దీని గురించి ఎక్కువ వినిపించలేదు. చాలా వరకైతే బయట చెప్పినంతనైతే అసలు అక్కడ ప్రాసెసింగ్‌లో అయితే ఏమి కూడా లేదు అనేది ఎక్కువగా విన్నాం. ఎక్కువగా అసలు ఏమి కూడా ఇబ్బంది పడలేదు అని చెప్పి. బట్ డిసెంబర్ 3 ఆర్ 4 ఆ టైం లోపల మాత్రం దీనిని H1 వీసా ఆర్ H4 వీసా వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము అని చెప్పారు. అండ్ డిసెంబర్ 9 రోజు మాత్రం వీసాలనైతే రీషెడ్యూల్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. వీటన్నిటి గురించి కూడా వీడియోస్ అయితే చేశాను. అది డిసెంబర్ 15 నుంచి ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి వెళ్తున్నారో వాళ్ళకైతే ఇది అప్లై అవుతాది అని చెప్పి. బట్ చాలా మందికి ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి ఈరోజు వెళ్లారో ఎక్కువ శాతం వరకు 221జీ అడ్మినిస్ట్రేటివ్ స్లిప్ అయితే ఇస్తున్నారు అని చెప్పి. 221జీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ స్లిప్ అంటే ఏంటి అంటే 221జీ అనేది ఎప్పటినుంచో కూడా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఎక్స్‌ట్రా‌గా డాక్యుమెంట్స్ ఏవైనా కావాలి అనుకున్నా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఇంకేదైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా అది ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మన కంపెనీ గురించి ఇంకా వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏఎస్ వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలి ఎక్స్‌ట్రా‌గా వీళ్ళ యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్ అనుకున్నా, అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాసెస్ ఉంటది కదా! సో, ఆ టైం లోపల కూడా దాన్ని ఇష్యూ చేస్తారు. అండ్ మన సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానియండి, ఇంకేదైనా సర్టిఫికేట్స్ మన సైడ్ నుంచి ఏదైనా మిస్ అయ్యాయి అని అనుకోండి. ఆన్ ది స్పాట్‌లో మనం ప్రొవైడ్ చేయలేకపోయామనుకోండి, ఆ టైంలో కూడా ఈ 221జీని ఇష్యూ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ సైడ్ ఇంకేదైనా ప్రాసెస్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మన సైడ్ నుంచి ఇంకేదైనా ఎక్స్‌ట్రా‌గా కావాలి అనుకున్నా కూడా అది ఇష్యూ చేస్తారు. ఆ టైం లోపల మళ్ళీ మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనుకోండి, మళ్ళీ మనం దానిని ఎలా వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా ఒక ప్రాసెస్ ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అది ఎలా ఉంటదనే చెప్తాను. సో, ఇంకా ఎవరైతే ఈరోజు ఇంటర్వ్యూస్‌కి వెళ్తున్నారో వాళ్ళకి ఎక్కువ వరకు 221జీ అదే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ స్లిప్ అయితే ఇస్తున్నారు. అండ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఒకప్పుడైనా కూడా ఏది ప్రాబ్లమ్ అనేది మనకు అక్కడ ఇండికేట్ చేస్తారు. అంటే ఏదో ఆ స్లిప్ ఇచ్చి అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటో మనకు తెలియకుండా ఉండదు. మన సైడ్ నుంచి అసలు ఎలాంటిది కావాలి, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి అదంతా కూడా మనకి క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేసుంటది. సో, ఇప్పుడు న్యూగా ఈ ప్రాసెస్ వచ్చింది కాబట్టి అక్కడ ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ దగ్గర టిక్ మార్క్ పెట్టి సోషల్ మీడియా అకౌంట్స్‌ని వెరిఫై చేయాలి అని చెప్పి పెడుతున్నారంట. కొంతమంది ఎవరైతే పబ్లిక్‌గా పెట్టారో అంటే సోషల్ మీడియా అకౌంట్స్‌ని పబ్లిక్ చేసినా కూడా వాళ్ళకి కూడా ఇది ఇష్యూ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఎవరైతే పెట్టలేదో మీరసలు ఇంకా పబ్లిక్‌గా పెట్టలేదు. మేము ఇది వెరిఫై చేయాల్సిందుంది అని కూడా ఇస్తున్నారంట. సో, ఇంకా అక్కడి నుంచి సిస్టమ్ అనేది అంత ప్రాపర్‌గా అయితే అప్డేట్ అవ్వలేదు అని చెప్పి, ఈ ప్రాసెస్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి అక్కడ ఆఫీసర్స్ కూడా ఇంకొంచెం దాని గురించి ఇంకొంచెం ఆ సిస్టమ్ మొత్తం కూడా వాళ్ళకి అంతా క్లారిటీ వచ్చేలోపు కొంచెం టైం పడతది అని చెప్పి. సో, ఇదైతే చాలా మందికి ఇష్యూ అవుతుందని చెప్పి బయట సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పాస్‌పోర్ట్ ఏమైనా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారంటే ఏమి లేదు. వాళ్ళే ఉంచేసుకుంటున్నారు. నార్మల్‌గా చాలా మందికి ఉంటది. మనం ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిన తర్వాత ఆ పాస్‌పోర్ట్ ఏదైతే ఉంటదో అది వాళ్ళే గనుక తీసుకుంటే మన యొక్క వీసా ఓకే అయినట్లు. మనకి పాస్‌పోర్ట్ గనుక రిటర్న్ ఇచ్చారనుకోండి మన యొక్క వీసా అనేది క్యాన్సిల్ అయిందని చెప్పి అర్థం. కొత్తగా వెళ్ళినప్పుడు అందరికీ ఫస్ట్ డౌట్ అంటే డౌట్ కాదు భయం కూడా ఉంటది. అదేంటి మన యొక్క పాస్‌పోర్ట్ వాళ్ళే ఉంచేసుకున్నారు అంటే ఇంక మనకి వీసా ఇవ్వరేమో అనుకుంటారు. వాళ్ళే ఉంచుకుంటే ఇంక వీసా వచ్చినట్లు మనకు రిటర్న్ ఇచ్చారనుకోండి. సో, ఇంక మనకి వీసా రాలేదు అని. సరే రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసినా కూడా న్యూగా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం తెలీదు కాబట్టి చెప్తున్నా. సో, ఇంక వాళ్ళు పాస్‌పోర్ట్ ఉంచుకొని 221జీ స్లిప్‌నయితే ఇస్తున్నారు. వన్స్ వాళ్ళంతా ఓకే ప్రాసెస్ అంతా బానే ఉంది అనుకుంటే మీకు వీసా ఇవ్వడం. అండ్ లేదు ఇంకేదైనా ఇష్యూ చేయాలి అంటే ఇంకేదైనా వెరిఫై చేయాలి అని అనుకుంటే ఒక స్లిప్‌లో రాసేసి మీ యొక్క పాస్‌పోర్ట్ అయితే రిటర్న్ ఇస్తారు అని చెప్పి. సో, ఇంకా కొంతమందికి మార్నింగ్ టైమ్ ఒకవేళ ఇంటర్వ్యూకెళ్తే ఫస్ట్ వాళ్ళ యొక్క స్టేటస్ రిఫ్యూజ్డ్ అని చూపించిన ఆ తర్వాత ఈవినింగ్ వరకు వాళ్ళ యొక్క స్టేటస్ ఓకే. అంటే అప్రూవ్డ్ అనే చూపిస్తుందంట. నార్మల్‌గా స్టేటస్‌ని సీఈఏసీ వెబ్‌సైట్‌లో ఎక్కడనో చెక్ చేసుకుంటారు కదా! సో, ఆ వెబ్‌సైట్‌లో చెక్ చేస్తే ఓకే అని వస్తుంది. సో, దీన్ని బట్టి ఏంటంటే ఈవెన్ ఎవరైనా కూడా ఇంక రేపటి నుంచి ఫర్దర్‌గా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ ఆ స్లిప్ ఇస్తే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు కొంచెం టైం పడతది. ఇంకా ప్రాసెస్ అవ్వడానికి అని చెబుతున్నట్లుగా. లేదు అంటే మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి
సో, మాకు స్లిప్ ఇచ్చారు కాబట్టి వెంటనే మా యొక్క వీసా అయిపోయింది. ఇంకా మా వీసా స్టేటస్ అయిపోయింది. ఇంకా అలాంటివి కాకుండా మేబీ ఇంకొంచెం టైం పడతది అని చెప్పేసి కొంచెం పాజిటివ్‌గా ఉండమని. అండ్ ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా వెళ్ళేటప్పుడైతే పబ్లిక్‌గా పెట్టుకొని వెళ్ళడం. ఈవెన్ అక్కడికెళ్ళిన తర్వాత అలాంటి స్లిప్ ఇచ్చినా కూడా పెద్ద టెన్షన్ పడకుండా ఉండండి. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ మీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఏదైనా ఆర్డర్ కనిపిస్తే వాళ్ళు అక్కడే అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించి మీరు కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పాలి అని చెప్పి. చాలా వరకు ఒకవేళ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒకవేళ అలాంటివి ఏవైనా గనుక ఉంటే, ఏదైనా ఆర్డర్ కనుక ఉంటే అవి తప్పకుండా కూడా డిలీట్ చేసి మొత్తం అకౌంట్‌ని కొంచెం క్లియర్‌గా పెట్టుకొని వెళ్ళండి. ఎస్పెషల్లీ ట్విట్టర్ అండ్ ఫేస్‌బుక్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివన్నీ కూడా. అండ్ ఎవరైతే యూఎస్ఏలో ఉండి మేము కూడా ఇంకా ఇండియా ఎళ్ళాలనుకుంటున్నాం. మాకు కూడా స్టాంపింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే బెటర్. ఇప్పుడు వెళ్ళకపోతేనే బెటర్ అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇంకా ప్రాసెస్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెము స్ట్రిక్ట్‌గానే ఉండేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకి పెద్దగా దాని మీద అంత క్లారిటీ లేదు. ఈవెన్ అక్కడ సిస్టమ్ అక్కడ ఆఫీసర్స్‌కి కూడా ఇంకా అంత పెద్ద క్లారిటీ లేదు కాబట్టి దానికి డిలే అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన యొక్క వీసా ఎన్ని రోజుల్లో చేతికొస్తదో అవన్నీ కూడా కరెక్ట్ క్లారిటీ లేదు కాబట్టి సో, కొద్ది రోజులు మీరు ఏదైనా ఎమర్జెన్సీ తప్పదు వెళ్ళాలి అనుకుంటే తప్ప పోస్ట్‌పోన్ చేసుకోమని చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా చాలామంది అదే చేస్తున్నారు. ఈవెన్ హెచ్1, హెచ్4కి ఇది స్టార్ట్ చేశారు అన్నప్పటి నుంచి వేరే వీసా వాళ్ళు కూడా ఇండియాకెళ్ళాలంటే భయపడుతున్నారు. రీజన్ ఏంటంటే ఏమో చెప్పలేం కదా! అంటే సడెన్‌గా అంటే ఇప్పుడు ఇది కూడా సడెన్ డెసిషనే కదా! వితిన్ 1 వీక్‌లోనే మొత్తం అయిపోయింది. సడెన్‌గా వేరే వీసా వాళ్ళు ఇండియాకెళ్ళిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ మీకు కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీ యొక్క అపాయింట్‌మెంట్స్ కూడా రీషెడ్యూల్ అవుతున్నాయి. ఇవన్నీ అంటే ఆన్ ది స్పాట్‌లో నిర్ణయం తీసుకుంటే అటు ఇటు రాకుండా పోతాం. మొత్తం కెరియర్ అటు ఇటు అవుతది కదా! అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతూ ఈ మధ్య అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఈవెన్ ఎళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా చాలా వరకు భయపడుతున్నారు. చాలా వరకు పోస్ట్‌పోన్ కూడా చేసుకుంటున్నారు. సో, ఇంకా ఫైనల్‌గా ఒకవేళ అది గనుక ఇష్యూ చేసినంత మాత్రాన మనం నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైనా అప్డేట్స్ వచ్చినా ఇంకా బయట ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా వీడియో అయితే చేస్తాను. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.